రైట్. మన కంపెనీ పేరు వచ్చేసి సేఫ్ షాప్ అనమాట. సేఫ్ షాప్ అంటే ఏం లేదు, ఆన్లైన్ షాపింగ్ ఆప్షన్. మనం బయట ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో, మింత్రాలో ఆన్లైన్లో షాపింగ్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా ఇది ఒక ఆన్లైన్ షాపింగ్ ఆప్షన్ అనమాట. మనం బయట ఎన్నో వస్తువులు కొంటుంటాం, వస్తువుతో పాటు మనకి ఎలాంటి బెనిఫిట్ రాదు. బట్ సేఫ్ షాప్లో వస్తువు కొనడంతో పెట్టుబడి లేకుండా బిజినెస్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశంలోకి వెళ్ళిపోతాం అనమాట. ఈ బిజినెస్ చేసుకోవడానికి కూడా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉందంటే ఇక్కడ ఉండే సీనియర్స్ కొత్తగా వచ్చే ప్రతి ఒక్క వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ఒక సిస్టమేటిక్గా ముందుకు తీసుకెళ్తారనమాట. ఇది వచ్చేసి మన కంపెనీ హెడ్ ఆఫీస్, ఢిల్లీ బేస్డ్ కంపెనీ. హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీ జనక్పూర్లో ఉంటుంది. కంపెనీ స్టార్ట్ అయింది 2001 జనవరి. ఇప్పటికీ దాదాపుగా 23 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 24 ఇయర్లోకి అడుగు పెడుతుంది అనమాట. గ్రేట్ కంపెనీ. అండ్ మనకి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. ఈరోజు మనం కష్టపడి పనిచేస్తున్నామంటే బయట మనం ఏ జాబ్ చేసినా, ఏ బిజినెస్ చేసినా మనకు కళలు ఉంటాయి కాబట్టి కళల కోసం కష్టపడుతుంటాం. కానీ మనకి ఏ పని చేసినా కళగానే మిగిలిపోతుంటుంది, ఎందుకంటే బయట ఒక్కరమే కష్టపడుతుంటాం కాబట్టి. కానీ ఇట్లా పుట్టిన ప్రతి మనిషికి కళగానే మిగిలిపోతుంది బయట సింగిల్గా పనిచేస్తున్నాడు కాబట్టి. కానీ ఇక్కడ మన కంపెనీలో టీం వర్క్తో బిజినెస్ చేస్తాం కాబట్టి పెద్ద పెద్ద డ్రీమ్స్ కూడా ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద కళలు కూడా మనం ఇక్కడ అచీవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మన కంపెనీతో టైప్ అయిన బ్రాండెడ్ కంపెనీస్ అనమాట ఇవి. మన కంపెనీకి సంబంధించిన ఓన్ బ్రాండ్స్ కొన్ని ఉన్నాయి, రిలయన్స్ వస్తువులు ఉన్నాయి, రైమండ్ వస్తువులు ఉన్నాయి. మంచి మంచి బ్రాండెడ్ వస్తువులు మన కంపెనీలో టైప్ అయ్యి బిజినెస్ చేస్తుంది అనమాట. అండ్ మన కంపెనీలో ఏం వస్తువులు ఉన్నాయంటే ఫ్యాషన్కి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. రెగ్యులర్గా మనం వేసుకునే బట్టలు కానీ, ఇంట్లో వాడే వస్తువులు కానీ, అండ్ లావు కావడానికి, బక్క కావడానికి, వెయిట్ గెయిన్ కానీ, వెయిట్ లాస్ కానీ, ప్రోటీన్కి సంబంధించినవి దొరుకుతాయి. అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి అనమాట. బయట ఎక్కడ చూసినా కూడా మనం ఇప్పటివరకు చదివే బుక్స్ మాత్రమే చూసాం. బట్ ఈ బుక్స్ ఏంటంటే స్పీకింగ్ బుక్స్. ఈ బుక్స్తో పాటు మనకి పెన్ వస్తుంది, డివైజు. అది సెన్సార్తో పనిచేస్తుంది అనమాట. అది అక్షరాల పైన పెడితే అదే స్పీక్ అవుట్ చేసి చెప్తుంది. అండ్ పిల్లలకు సంబంధించిన బుక్స్ కూడా ఉంటాయి. 8వ తరగతి పిల్లల వరకు మంచిగా బేసిక్ నాలెడ్జ్ అందిస్తుంది అనమాట. ఆ బుక్కే మాట్లాడుతుంది, ఆ బుక్లో ఉన్న పెన్నే మాట్లాడుతుంది అక్షరాల పైన పెడితే. సెన్సార్తో పనిచేస్తుంది, పిల్లలు మంచిగా ఇంట్రెస్టింగ్గా వినగలుగుతారు అనమాట. అండ్ బ్యాగ్స్ అండ్ ట్రావెలింగ్ ఉన్నాయి, పర్సనల్ కేర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్కి సంబంధించిన ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ గ్రోసరీ, ఇంట్లో వాడే నిత్య సరుకులు కూడా మన కంపెనీలో దొరుకుతున్నాయి అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం మార్నింగ్ పేస్తో మొదలు పెట్టుకొని నైట్ పడుకునేంత వరకు రెగ్యులర్గా మనం వాడే ప్రతి వస్తువు కూడా మన గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీలో దొరుకుతున్నాయి. మరి ఇవన్నీ మనం బయట ఎక్కడెక్కడో కొంటుంటాం. ఎక్కడ కొంటున్నాం అంటే షాపింగ్ ఆప్షన్స్ మనకి బయట ఇట్లా 3 టైప్స్, 3 రకాలుగా ఉంటాయి. కొంటే ఒక వస్తువుని రిటైల్ షాప్లో కొంటాం. రిటైల్ షాప్లో కొంటే మార్కెట్ మీద వస్తుంది, అంతకుమించిన బెనిఫిట్ ఏమీ రాదు. అదే వస్తువు ఫ్యాక్టరీకి వెళ్ళి కొంటే, ఫ్యాక్టరీలో అంటే హోల్సేల్గా ఉంటే ఎంఆర్పీని డిస్కౌంట్ వస్తుంది, అంతకుమించి అక్కడ కూడా ఏం బెనిఫిట్ రాదు. అదే వస్తువు మనం ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఉన్నా కూడా డిస్కౌంట్కి మించిన బెనిఫిట్ ఏమీ రాదు. కానీ మన గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీలో వస్తువు ఒకసారి కొనడంతో పెట్టుబడి లేకుండా లక్షల కోట్లు సంపాదించే బిజినెస్లోకి ఎంట్రీ అయిపోతున్నాం. అండ్ ఇక్కడ మనం చేసే బిజినెస్లో 3 తరాల వరకు డబ్బు ఇస్తుంది అనమాట. అండ్ ఇక్కడ డబ్బు ఒకటే కాదు, ప్రతి 3 నెలలకు ఒకసారి ఫారిన్ ట్రిప్స్ కూడా వెళ్తుంది అనమాట. మరి ఇక్కడ ఎన్ని రకాల బెనిఫిట్స్ ఎలా వస్తాయంటే ఇక్కడ మన గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ని బయట మార్కెటింగ్లో ఎవరు తీసుకుంటున్నారంటే, బయట మార్కెటింగ్ అనేది ట్రెడిషనల్ మార్కెటింగ్ కంప్లీట్గా ఆఫ్లైన్లో ఉంటుంది. అంటే ఒక వస్తువు 35 రూపాయలకు తయారైందంటే అది మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు పడుతుంది. ఎందుకు మరి 65 రూపాయలు ఎక్కడ వెళ్తుందంటే మనకు తెలుసు, మధ్యవర్తులు ఉంటారు, C&Fలు, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, రిటైలర్లు. ఈ మధ్యవర్తులు ప్రతి ఒక్కరు ఇంత కమిషన్ తీసుకునేసరికి వాళ్ళు తినే కమిషన్ మన పైన పడుతుంది బయట మార్కెటింగ్లో. కానీ మన సేఫ్ షాప్ మార్కెటింగ్కి మధ్యవర్తులు ఎవరు ఉండరనమాట. C&Fలు, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు ఎవరు లేకుండా మన కంపెనీ ఆన్లైన్ మార్కెటింగ్ ఇక్కడ 35 రూపాయలకు తయారైన వస్తువు మనకు కూడా బయటకు ఉన్నట్టే డిస్కౌంట్తో 100 రూపాయలకి కొంటున్నాం. కాకపోతే దీనికి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ వస్తుంది. డైరెక్ట్ తీసుకున్న వస్తువుని మన త్రూ బిజినెస్ చేపిస్తుంది అనమాట. మనం తీసుకున్న వస్తువు గురించి మనకు గెలిచిన వాళ్ళకి చెప్పమని చెప్తుంది. మనకు గెలిచిన ఒక 10-20 మందికి చెప్పినాం, ఒక 100 మందికి చెప్పినామంటే ఫస్ట్ మెయిన్గా మన నమ్మకి 2 షాపింగ్ చేసిండ్రు అనుకోండి, అప్పుడు మన త్రూ కంపెనీకి బిజినెస్ జరిగింది కాబట్టి ఆ మధ్యవర్తులకు ఇచ్చే 65 రూపాయల % మార్జిన్ ఏదైతుందో కస్టమర్గా మన అకౌంట్లోకి ఇస్తుంది అనమాట. సింపుల్. మరి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రమోటింగ్ చేస్తున్నాం వస్తువుని. మరి ఈ పని బయట ఎవరు చేస్తున్నారంటే సెలబ్రిటీస్ చేస్తున్నారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్. వీళ్ళంతా కూడా నార్మల్ చిన్న చిన్న వస్తువుల కోసం అడ్వర్టైజ్మెంట్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. వీళ్ళకి ఇచ్చే కోట్ల కమిషన్ అంతా ఎవరి మీద పడుతుందంటే ఒక కస్టమర్గా మన పైనే పడుతుంది. బయట మధ్యవర్తులు తింటున్నారు అండ్ సెలబ్రిటీస్ తింటున్నారు. వీళ్ళు తినే కమిషన్ అంతా కస్టమర్ పైన పడుతుంది బయట మార్కెటింగ్లో. మన దాంట్లో ఏంటంటే ఈ మధ్యవర్తులు, సెలబ్రిటీస్ లేకుండా
వాళ్ళతో చేయించే పని మనతో చేయించి వాళ్ళకి ఇచ్చే కమిషన్ ఏదైతే ఉందో కస్టమర్గా మనకి ఇస్తుంది అనమాట. సింపుల్, ఇదే మన బిజినెస్ కాన్సెప్ట్. అండ్ ఇది కాకుండా బయట ఏ బిజినెస్ చేయాలన్నా పెట్టుబడి పెట్టాలి. కానీ మన బిజినెస్లో ఎంట్రీ అవ్వడానికి ఒక 200 బీవీతో ఒక వస్తువు కొంటాం. వస్తువు కొనడంతో ఇట్లా మనకు ఒక అకౌంట్ వస్తుంది అనమాట. ఇట్లా మన అకౌంట్లో లెఫ్ట్ రైట్ మన కింద 2 బ్రాంచెస్ ఓపెన్ అవుతాయి. ఈ 2 బ్రాంచెస్లో మనకి సేమ్ మనం ఏ విధంగా అయితే ఎంట్రీ అయినామో మనం ఇద్దరికి రెఫర్ చేస్తాం. కంపెనీ ఏం చెప్తుందంటే మనకి డబ్బు రావడానికి ఇద్దరిద్దరిని షాపింగ్ చేయమని చెప్తుంది. మనం ఇద్దరిని షాపింగ్ చేస్తే వాళ్ళు కూడా ఎంట్రీ పర్పస్ వస్తూ ఉంటారు. ఒక్కొక్కరి మీద మనకి 500 రూపాయలు 1000 రూపాయలు కమిషన్ ఇస్తుంది. 1000 రూపాయలు మనం ఇద్దరిని జాయిన్ చేస్తే 1000 రూపాయలు వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు ఆ ఇద్దరు వాళ్ళ కోసం చేసుకున్న వాళ్ళకి ఇస్తుంది, కమిషన్ మనకు కూడా వస్తుంది అనమాట. అంటే ఇది మనం ఒక్కరమే చేసే బిజినెస్ కాదు, కంప్లీట్గా టీం వర్క్. ఇది టీం వర్క్ అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఇద్దరిని చేసినాం ఫస్ట్ వీక్లో 500 మనకు ఫస్ట్ వారం 1000 రూపాయలు 1000 రూపీస్ వచ్చేసింది. రెండో వారం మనం కొంచెం బిజీ ఉన్నా కూడా మన కిందున్న వాళ్ళు పని చేసినా కూడా వాళ్ళ కోసం వర్క్ చేయడంతో వాళ్ళకు వస్తుంది, మనకు వస్తుంది. సెకండ్ వీక్ ఈ పర్సన్ ఒక ఇద్దరిని చేస్తే ఈయనకు వేస్తుంది, ఈమె ఒక ఇద్దరిని చేస్తే ఆమెకు వెయ్యి వస్తుంది. ఈ టోటల్గా మళ్ళీ సెకండ్ వీక్లో మనకి రెండో వారం 4 అయినారు కాబట్టి 4 × 500 అంటే మళ్ళీ మనకు కూడా 2000 రూపాయల కమిషన్ వస్తుందన్నమాట. అండ్ అదే మూడో వారంలో ఈ 4 కొత్తోళ్ళు ఇంకో ఇద్దరిని చేస్తే 8 మంది అవుతారు. 8 × 500 అంటే మళ్ళీ మనకు కూడా 4000 రూపాయలు వస్తుంది. అంటే టీం వర్క్ వాళ్ళ కోసం చేసుకున్నా కూడా వాళ్ళకి బెనిఫిట్ ఉంది, మనకి బెనిఫిట్ వస్తుంది అనమాట. అట్లా టీం పెరుగుతూ ఇక్కడ సైడ్ ఒక 50 మంది, ఇటు సైడ్ ఒక 50 మంది అయితే 50,000 వస్తుంది. ఇక్కడ ఒక 100 మంది, ఇక్కడ ఒక 100 మంది అయితే 1,00,000 రూపాయలు వస్తుంది. అంటే మనకి డబ్బు 2 సైడ్ల కలుపుకొని జతకి 1000 రూపాయలు ఇస్తుంది అనమాట. మరి ఇట్లా ఎన్రోల్ చేస్తామంటే దీంట్లో జీవితాంతం పనిచేయాల్సిన పని లేదు. బయట మనం ఒక్కరమే చేస్తాం కాబట్టి జీవితాంతం చేస్తాం. కానీ ఇక్కడ మనం టీం వర్క్తో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎంత స్లోగా జరిగిన వరకు మనం 2-3 సంవత్సరాల్లో రిటైర్మెంట్ అయిపోతాం. రిటైర్మెంట్ అంటే మనం ఎక్కడున్న లక్షలో డబ్బు వస్తుంది. ఎలా అంటే ఆ రిటైర్మెంట్ లెవెల్కి వెళ్ళడానికి ఇక్కడ ఒక 4,000 మంది, ఇక్కడ ఒక 4,000 మంది, టోటల్గా 8,000 మంది మనకి టీం అయినప్పుడు కంపెనీ మనకి గ్రేట్ కంపెనీ రిటైర్మెంట్ ఇస్తుంది. రిటైర్మెంట్ అయిన తర్వాత మనకి రాయల్టీ ఇన్కమ్ ఇస్తుంది అనమాట. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎంత మన కింద 8,000 మంది ఎవరు ఎంత పని చేస్తే అంత విచ్చలవిడిగా కమిషన్లు ఇవ్వకుండా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఫిక్స్డ్గా ఒక ఇన్కమ్ ఆపేసింది. ఆ ఇన్కమ్ వారానికి 2 లక్షలు, నెలకి 8 లక్షలు, సంవత్సరానికి 1,04,00,000 ఇస్తుంది. మరి వారానికి 2 లక్షలు ఎలా వస్తుందంటే ఇది కూడా వర్క్ జరిగితేనే వస్తుంది. కాకపోతే ఈ వర్క్ మనం చేయం. అప్పుడు మన కింద 8,000 టీం అవుతారు కదా, ఆ 8,000 టీం మన కోసం చేయరు, వాళ్ళ కోసం చేయడంతో ఎవరు ఎంత పని చేస్తే అంత విచ్చలవిడియకుండా వారానికి 2 లక్షలు, నెలకి 8 లక్షలు మనకి 3 తరాల వరకు ఇస్తుంది అనమాట. అండ్ ఈ ఇన్కమ్ ఎంతోమంది మన తెలంగాణలో తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ ఇన్కమ్ కూడా మనకి వారం ఇస్తుంది. గురువారం నుంచి బుధవారం వరకు క్లోజింగ్ ఉంటుంది. ఆ వారం లోపల జరిగిన సేల్స్ అమౌంట్ గురువారం చెక్ రిలీజ్ అవుతుంది, శుక్రవారం నాడు మన అకౌంట్కి పడిపోతుంది. అండ్ ఇక్కడ మనం తీసుకునే ప్రతి రూపాయిలో కూడా 5% ట్యాక్స్ కట్ అవుతుంది అనమాట. 5% ట్యాక్స్ కట్టే వస్తుంది గవర్నమెంట్కి. అండ్ అదే కాకుండా మనకి టీమ్ సైజు పెరుగుతూ ఉంటే మనకి లెవెల్స్ పెరుగుతుంటాయి. మన లెవెల్ని బట్టి ర్యాంక్ ఇన్కమ్ అని చెప్పి మంత్ ఎండింగ్ బోనస్ కూడా వస్తుంది. అండ్ ట్రావెలింగ్ ఫండ్ అని చెప్పి మనకి ఎక్స్పెన్సెస్ ఖర్చు కోసం నెల మనకి మంత్ ఎండింగ్ మన టీమ్ సైజుని బట్టి ట్రావెలింగ్ ఫండ్ అనేది మనకి కంపెనీ టర్న్ ఓన్ బట్టి వస్తుంది అనమాట. అండ్ ఫెన్షన్ కూడా ఉందన్నమాట. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి నెల ఫెన్షన్ ఇస్తుంది. ఇది వర్క్తో సంబంధం లేదు. వారానికి 2 లక్షలు, నెలకి 8 లక్షలు అనేది వర్కింగ్ ప్రాసెస్. కాకపోతే ఇది వర్క్తో సంబంధం లేకుండా ఎవ్రీ మంత్ 25,000 ఫెన్షన్ కూడా తీసుకోవచ్చు అనమాట మన గ్రేట్ కంపెనీలో. అండ్ స్టార్టింగ్ మెయిన్గా సార్ ఇక్కడ మనం బూస్టర్ ఇన్కమ్ ఇస్తుందన్నమాట. కంపెనీ ప్రతి ఒక్క వ్యక్తిని ఏం చేయమంటుందంటే 1 టైం షాపింగ్ చేసి ఇద్దరితో షాపింగ్ చేయమని చెప్తుంది. ఇక్కడ మనం 1 టైం షాపింగ్ చేయడంతో మనకి ఇట్లా వ్యూ అనే పొజిషన్ వస్తుంది. మన కింద లెఫ్ట్ రైట్ ఇద్దరిని జాయిన్ చేస్తే 500 కామన్గా ఇచ్చే 1000 రూపాయల కమిషనే కాకుండా ఈ ఫస్ట్ ఇద్దరి పైన ఒక 200, 400 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తుంది. 400 టోటల్గా ఫస్ట్ 1000 రూపాయలు టోటల్గా 1,400 వస్తుంది ఇద్దరిని జాయిన్ చేసినందుకు. కంపెనీ ఇద్దరిని చెప్పింది, కానీ మనకు తెలిసిన వాళ్ళు ఇద్దరే కాకుండా ఎంతోమంది ఉంటారు కాబట్టి మనం ఇద్దరితో ఆగకుండా ఒక 3వ వ్యక్తిని కూడా చేపిస్తే ఈ 3వ వ్యక్తి పైన బూస్టర్ ఇన్కమ్ అని చెప్పి 4,500 ఇస్తుంది అనమాట. ఈ 3వ సేల్ పైన ఎందుకు ఎక్కువ ఇస్తుంది సార్ అంటే ఈ 3వ వ్యక్తి పైన ఇచ్చే ఇన్కమ్ మనకు ఒక్కరికి ఇస్తుంది కాబట్టి దీన్నే బూస్టర్ ఇన్కమ్ అంటాం. అంటే మన కింద ఇద్దరిని కాకుండా 3వ వ్యక్తిని చేస్తే 5,900, 4,500 ప్లస్ 1,400 టోటల్గా 5,900 రూపాయలు జస్ట్ ముగ్గురు వాళ్ళు వచ్చేస్తుంది.
అంటే మనం పెట్టిన ప్రోడక్ట్ అమౌంట్ జస్ట్ ముగ్గురుతో కూడా 50% ఇన్కమ్ తీసుకోవచ్చు. అది కాకుండా మళ్ళీ వీళ్ళు ముగ్గురు ఇంకో ముగ్గురు చేస్తే అతను టీం పెరిగే కొద్దీ జతకి 1000 రూపాయలు కమిషన్ ఇస్తుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇది బిజినెస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.